ప్రజాభవన్ దగ్గరికి ప్రతి మంగళవారం అండ్ శుక్రవారం మనందరికీ తెలుసు వారంలో 2 రోజుల పాటు ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి ఇక్కడికి రావచ్చు అండ్ అప్లికేషన్ కూడా ఇవ్వచ్చు. అయితే మనతో పాటు ఒక అన్న ఉన్నాడు, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఆయన ప్రజాభవన్ ఓపెన్ అయినప్పుడు ఆయన వచ్చి ఆయన సమస్య చెప్పుకున్నాడట, తర్వాత ఏం జరిగింది, మరి మళ్ళీ ఎందుకు వచ్చాడు ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా ఎక్కడి నుంచి రంగారెడ్డి జిల్లా పొద్దున్న మాట్లాడారు. మా పాపకి ఎల్బీసీ వచ్చింది. అయితే పాపకి ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ 3 lakhs అయిపోయింది. వాళ్ళు ఏమన్నారంటే 3 days ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎవరంటే ర్యాషన్ దగ్గరలాగా వచ్చారు. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే అమ్మ మీకు హాస్పిటల్ కానీ హాస్పిటల్కి వెళ్ళమన్నారు. ఆ దగ్గర స్తోమత లేక ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ కూడా 3 days వాళ్ళు అవి ఇవి చేశారు మేడం. మెరిట్స్ కానీ అవి ఇచ్చారు. అమ్మ మీకు బాబులు తగ్గట్లేదు. ఇది ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా కానీ డెంగ్యూ ఫీవర్ కానీ ఏ ఫీవర్ అయినా కానీ అంటే 1 month తగ్గిపోతామా. ఈ బాబుకి ఏంటంటే చాలా సీరియస్ అంటే ఇది ఏంటంటే జెనెటిక్ స్టేజ్ చేసిన తర్వాత రోజు మాస్క్ అనేది ఒక రకమైన అరుదైన వ్యాధి ఈ బాబుకి. అంటే ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే ఈ బాబుకి ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల జ్వరం వస్తుంటుంది, తగ్గిపోతుంటుంది. అక్కడ హాస్పిటల్ ఉన్నప్పుడే ఐసీయూ ఉన్నప్పుడు తగ్గింది, కానీ జనరల్ వార్డుకి వెళ్తే అప్పుడే వచ్చేసింది. వచ్చేసిన తర్వాత మధ్యలో ఒకసారి ఇంటికి కూడా వెళ్తాం. ఇంటికి వెళ్తే మాకు భయం వేస్తుంది. అక్కడికి లేచి వచ్చిన తర్వాత మళ్ళీ జ్వరం వస్తే మళ్ళీ ఇదే పని అక్కడికి వెళ్తాం రావడం. ఎందుకంటే మాకు స్తోమత లేక అందువల్ల ఏంటంటే బాబుది 5 months జూలై 15 ఇప్పుడు ఉన్న ఫోటో పాప లేదన్నమాట. ఉంది పాప. పాపకి ఏంటంటే చాలా సీరియస్ 12 kg ఉంది పాప. 8 అంటారు వచ్చేసింది అన్నమాట. అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. పాప గురించి ఈఎస్ఐకి వెళ్ళాం. ఈఎస్ఐలో కూడా ఇప్పుడు వచ్చిన పాప వచ్చింది వ్యాధి ఇదన్నమాట. నేను కేవలం అంటే లక్షణాలు ఏమంటే పాపకి ఏదైనా వచ్చి పాపకి ఏంటంటే ఒకటి ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వల్ల జ్వరం అనే కాదు ఏ రకమైన ఏదైనా వచ్చి పాపకి. అందువల్ల పాపకి 20 నుంచి 30 lakhs అవుతుంది. ఏంటంటే పాపకి ఇప్పుడు అదే పక్కన ఉన్నది పేషెంట్లు ఉంటే పాపకి చెప్తున్నమాట ఏం ప్రాబ్లం ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ లేదు. అదే పాపకు రీసెంట్గా డ్రెస్ కూడా వచ్చేసి మాకు ఏంటంటే 5 months నుంచి ఈఎస్ఐలో ఉన్నాం. మా మెసేజ్ నేను తిండి లేదు, తిప్పలు లేవు, పడుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, బయట నుంచి అలౌడ్ ఉంది ఈఎస్ఐలో. అందువల్ల ఏంటంటే చూస్తున్నాం అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మాకు పని కాలేదు మేడం. ఏంటంటే ఇప్పుడు ఎస్ఐలో కానీ రెయిన్బోలో కానీ మనకు ట్రీట్మెంట్ ఉందంట, కాకపోతే మనకు అమౌంట్ కావాలి. అందువల్ల 20 నుంచి 30 lakhs అవుతుందని చెప్పారు మేడం. అంటే మాకు నేను కంపెనీలో చేస్తాను మేడం. 5 months నుంచి అయితే కంపెనీ కూడా వెళ్ళట్లేదు మేడం. ఎక్కడ ఉన్నా మేడం ఒక టెన్షన్ మేడం. టెన్షన్తో ఉన్న లైఫ్ ఉన్నది మేడం. ఇప్పుడు అసలు మాకు 2 పిల్లలు మేడం, బాబు పాప. బాబు ఫస్ట్ తర్వాత పాప. నాకు 5 months నుంచి ఇదే టెన్షన్ మేడం. 1 month మా పాపకి ఎందుకు వచ్చిందని నేను బాధపడుతున్నాను మేడం. ఇంకోటి వచ్చింది మేడం. మేము సంతోషపడ్డాం మేడం. అబ్బా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మంచిగా పెట్టారని మేము అనుకున్నాం మేడం. ప్రజా దర్బార్లో వచ్చిన నాకు మెసేజ్, డిఆర్ ప్రభాకర్ గారు నమస్కారం, తెలంగాణ చీఫ్ మినిస్టర్స్ ప్రజా దర్బార్ టేక్ నోట్ ఆఫ్ యువర్ ప్రైవేట్స్ రిగార్డింగ్ health issue. Your issue will be attended shortly by the department concerned. Apple ID 1211-120-231-55500. Reverence Cell, Government of Telangana. సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని మరి ఈ రోజు ఎందుకు వచ్చారు? అంటే అందరూ మేము అడగలేదు మేడం. అడగలేదంటే దీంట్లో ఏమైనా వచ్చిందంటే కాల్ చేస్తారని వచ్చింది మేడం. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అందరూ ఏమంటారంటే మాది యాక్చువల్ వచ్చేసి అయితే ఆంధ్ర మేడం కాదు మేడం. అందరూ ఏమంటారంటే హైదరాబాద్లో అందరూ ఉంటారు, పవన్ కళ్యాణ్ కానీ చంద్ర కానీ ఎవరైనా మహేష్ బాబు కంటే అందరికీ సాయం చేస్తారని చెప్తున్నారు మేడం. అంటే మీరు ఎక్కడ ఎవరు స్పందించట్లేదు. మీడియా ద్వారాకైనా కూడా మీరు హెల్పింగ్ చేస్తారని వచ్చారు. మళ్ళీ అయితే ఎవరు పట్టించుకోవట్లేదు.
వెళ్ళి ఆఫీస్లో అడిగితే వాళ్ళు ఏం చెప్తారో చూడాలి కదా. చూస్తాం మేడం, ఇది వెళ్తాము అడుగుతాం. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఒక్కరే కాదు మేడం, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చూసి స్పందించాలి మేడం. ఇదేంటంటే 1 మంత్ క్రితం ఇచ్చాం, ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా మేడం, మా మొబైల్ నెంబర్లు 3 మొబైల్ నెంబర్లు ఇచ్చాం, ఆధార్ కార్డు ఇచ్చాం, అన్ని ఇచ్చాం మేడం. ఏంటంటే పక్కన పెడిసారు ఎల్టీసీ అనమాట, మామూలుగా అయితే కాదు మేడం. ఇది పాపది ఏంటంటే కోటి మధ్యలో ఒక వచ్చి వ్యాధి అంట, అందరూ ఏమంటే పెద్ద పెద్దలు కానీ రెస్పాండ్ అయితే ఇది పెద్ద పని కాదు మేడం ట్రీట్మెంట్కి. అందరూ అదే అంటున్నారు అన్నమాట, అందరూ ఎల్పీ చేస్తారు అనుకుంటున్నారు ఏటీఆర్ కానీ కాదు మేడం. ఈ నంబర్ ఒకసారి ఫోన్ నంబర్ ఒకసారి మా మొబైల్ నెంబర్ మేడం, మా మిస్సెస్ పేరు రుత్తల మాధవి, ఫోన్పే నెంబర్ 9963901351 మేడం, ఫోన్పే నెంబర్. బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఎస్బీఐ అకౌంట్ ఇదే నెంబర్ మేడం. ఫోన్ నంబర్ అదే అదే మేడం, స్పందిస్తారేమో అని చెప్పమన్నారు. అదే మేడం, అదే నెంబర్ మేడం. ఏం రిక్వెస్ట్ చేస్తారు? అంటే మాకు షాప్కి మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని కోరుతున్నాం మేడం. ఎందుకంటే 5 lakhs దాకా అయిపోయింది మేడం. టెస్ట్లో కూడా ఒక్కొక్క టెస్ట్ 15,000 20,000 మేడం టెస్ట్లో. మా దగ్గర ఏంటంటే ఉన్న కాడికి డబ్బులన్నీ అయిపోయాయి. ఎవరైనా స్పందించి మాకు హెల్పింగ్ చేస్తే జీవితాంతం రుణపడి ఉంటాం మేడం వాళ్ళకి. అందుకే అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం మేడం. ఎందుకంటే ఈ ఒకే రాజకీయం వద్దు మేడం, ఎవరు స్పందించినా పర్లేదు మేడం, వాళ్ళు వీళ్ళని లేదు, అందరినీ కలాలి, అందరూ స్పందించాలని కోరుతున్నాం. మొత్తం మీద అది యాక్చువల్లీ ఆయనకు ఉన్నటువంటి ప్రాబ్లం పర్సనల్ ప్రాబ్లం. అంటే వాళ్ళ పాపకి బాగాలేదు, ఆ స్తోమత కూడా లేదు, అంటే అరుదైన వ్యాధి కాబట్టి దీనికి ట్రీట్మెంట్ జరగాలంటే కూడా పెద్ద హాస్పిటల్ అంటే రెయిన్బో లాంటి చిల్డ్రన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ మాత్రమే ట్రీట్మెంట్ జరుగుతుందా. ఆయన రిక్వెస్ట్ ఒకటే, ఎవరైనా సరే ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు స్పందిస్తే బాగుంటుంది. అండ్ ఈ వీడియో ద్వారా ఇంకెవరైనా స్పందించి మా పాపకి హెల్ప్ చేసి ట్రీట్మెంట్ చేపిస్తే సరిపోతుంది అన్నటువంటి మాట.